హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.1 నుంచి థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి ఈ 3 ప్రాబ్లమ్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ 12, 15 అండ్ 21. సో ముందైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాయాలి. 2 6s are 2 3s. 15 వచ్చేసి 3 5s, 21 సింపుల్గా 3 7s. సో 12 అంటే 2 into 2 into 3, that is equals to 2 square into 3. 15 అంటే 3 into 5, 21 అంటే 3 into 7. ఓకే, సో ఇలా మనం రాసాము. LCM అంటే highest power of each number involved in the prime factorization. సో ఇది 2 square into 3. కామన్గా ఉన్నది ఒకసారి రాస్తాం, ఏదైనా 3 into 5 into 7. సో 4 5s are 20, 23s are 60, 67s are 42, 6 7s కాబట్టి 420. HCF అంటే లీస్ట్ కామన్ నెంబర్ అనమాట, కామన్గా ఉండాలి మూడింటిలో. HCF 3. సెకండ్ క్వశ్చన్ 17, 23, 19. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే, ఇంకా మనకి వేరే ఏమీ ఉండవు. ఓకే, సో 17 అంటే 17 into 1, 23 అంటే 23 into 1, 19 అంటే 19 into 1. ఎల్సిఎం ఏమవుతుంది? హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఇన్వాల్వ్డ్. సో 17 into 23 into 19 into 1. కామన్గా ఉన్నది ఒకసారి రాస్తాం. ఈ మూడింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు 11,339 వస్తుంది. కామన్గా మూడింటిలో ఏముంది? 1. సో HCF 1 అవుతుంది. సో ప్రైమ్ నెంబర్స్ అయితే వాటి ఎల్సిఎం సింప్లీ వాటి ప్రొడక్ట్ అవుతుంది. HCF 1 అవుతుంది. థర్డ్ ప్రాబ్లం 8, 9 and 25. సో 8ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 4s, 2 2s, 9 అంటే 3 3s, 25 అంటే 5 5s, రైట్? సో మనం అదే రాసేద్దాం. 2 into 2 into 2, సో ఇట్స్ 2 cube, 9 into 3 into 3, 3 square, 25, 5 into 5, 5 square. LCM అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ నంబర్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో అంటే మొత్తం 2 cube into 3 square into 5 square. 2 cube అంటే 8, 3 square 9, 5 square 25. సింపుల్గా వీటన్నిటిని మనం మల్టిప్లై చేయడం. 25 8s అంటే 200 వస్తుంది. అండ్ 9s 18, 2 9s కాబట్టి 1800 అమ్మ ఎల్సి. HCF కామన్గా మనకి ఏమి లేదు అంటే 1. ఓకే, so I hope you are understanding the problems. Students, please like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.